ప్రస్తుతానికి పిల్లలైతే వెళ్ళిపోయారండి. ఇల్లంతా మెస్సీగా చూపిస్తానులేండి మీకైతే ఇక్కడైతే లియో పడుకునిద్ది అనమాట ఈ రూమ్లో. చూడండి ఇంకా బొమ్మలతో ఆడుకొని అర్ధరాత్రి దాకా మేల్కొనే ఉంటుందండి. నాకు తెలిసి అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడు కూడా ఏవో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ బొమ్మలు అన్నిటితో ఆడిద్ది కొరికేసి పెట్టుకొని. నేను ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఆడావుల్లో ఇంకా పౌడర్లు, తిలకాలు, బొట్లు అన్నీ ఎక్కడెక్కడ పెట్టేశాను. ఇంకా పొద్దున్న అయితే పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకని బెడ్షీట్లు కూడా మడతలేదు, అన్నీ మంచం మీద పడేసి పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేసి స్కూల్కి పంపించాను. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా చిమ్ముకొని ఆ బెడ్షీట్లు అవన్నీ మడతేసుకొని ఇల్లంతా తుడిచిన తర్వాత అయితే కూర్చొని కాఫీ అది తాగాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నా కోసం బ్రేక్ఫాస్ట్కి అయితే ఊతప్పం వేసుకొని ఇంకో పక్కన అయితే టమాటా కర్రీ చేయడానికి అవన్నీ కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇంకా కొబ్బరి తురుముతున్నాను అనమాట కర్రీలో వేయడానికి అని చెప్పేసి. పెద్ద వీడియో అయితే ఛానల్లో ఉందండి, ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా అన్నానికి బియ్యం కూడా నానబెట్టి